అభిమన్యుడక్కడ వేల కొద్ది సైనికులను, గుర్రాలను, రథాలను, ఏనుగులను సంహరించాడు. 8,000 రథాలను, 900 ఏనుగులను, 2,000 మంది రాకుమారులను వధించాడు. ఇంకా కనబడని కనిపించని అనేక వీరులను కూడా చంపేశాడు. రాజైన బృహద్బలుడిని చంపాడు. అది ముఖ్యం. ఆ తర్వాతే అభిమన్యుడు మరణించి పుణ్యలోకాలకు వెళ్ళాడు. దీనుడు కాకుండా శత్రువులకు భయం కలిగించాడు, బంధువులకు ఆనందం కలిగించాడు. యుద్ధం చేస్తూ తండ్రుల, మేనమామల యొక్క పేర్లను ఎక్కువగా వినిపించాడు. బంధువులందరినీ శోకంలో ముంచివేశాడు. చివరికి మృత్యువుని పొందాడు. అప్పటి నుంచి మేము ఎంతో దుఃఖిస్తున్నామో, మా శోకం పెరిగిపోవటానికి ఇదే కారణం. ఇలా అభిమన్యుడు స్వర్గలోకానికి చేరాడు అన్నాడు ధర్మరాజు. ఆ మాటలు విని అర్జునుడు అయ్యో కుమారా అంటూ నిట్టూరుస్తూ బాధతో నేలకూలిపడ్డాడు. అందరూ దుఃఖిస్తూ ఆ అర్జునుడిని చుట్టుముట్టి ఓదార్చారు. కొద్దిసేపటి తర్వాత తెలివి తెచ్చుకొని విపరీతంగా కోపించాడు. జ్వరంతో వణుకుతున్న వాడిలాగా మాటిమాటికి నిట్టూర్చాడు, కన్నీరు కార్చాడు. రొప్పుతూ ఉన్మత్తుడిలాగా చూస్తూ ఇలా అన్నాడు. ఇక్కడి నుంచి అర్జునుడు ప్రతిజ్ఞా రూపంలో ఎన్నో దోషాలను గురించి చెప్పాడు. వీటి గురించి మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోక తప్పదు. తెలుసుకొని ఆ దోషాలు చేయకుండా సత్ప్రవర్తనలో నడుచుకోవాలి. ఈ ఉద్దేశంతోనే వ్యాస భగవానుడు కూడా ఈ దోషాలు విస్తారంగా చెప్పాడు. వాటిని మనం తెలుసుకుందాం. సత్యం వహ ప్రతిజానామి శ్వోస్మిహంతా జయత్రథం. నేను మీకు ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను, రేపు ఆ జయత్రుడిని చంపి నేను చంపే తీరుతాను. అతడు ధృతరాష్ట్ర కుమారుడును విడిచి వెళ్లకుండా ఉంటే చావటం ఖాయం. నన్ను కానీ, పురుషోత్తముణ్ణి కానీ, మిమ్ముల్ని కానీ శరణు పొందకపోతే నేను రేపు అతన్ని వధిస్తాను. వాడు ధృతరాష్ట్రులకు ప్రియాన్ని కలిగిస్తూ నా పట్ల స్నేహభావాన్ని విడిచిపెట్టాడు. ధృతరాష్ట్ర కుమారులకు సంతోషాన్ని కలిగించాడు. అభిమన్యుడి వధకు కారకుడయ్యాడు. పాపాత్ముడు అయిన ఆ జయత్రథుడిని నేను రేపు చంపేస్తాను. అతన్ని రక్షించటానికి యుద్ధంలో నాతో ఎవరు తలపడినా నేను వారిని విడిచిపెట్టను. ద్రోణ, కురుపులు అయినా సరే వారందరినీ బాణాలతో కప్పివేస్తాను. ఓ పురుషశ్రేష్ఠులారా, యుద్ధంలో నేను కనుక ఇలా చెయ్యకపోతే శూరులు కోరుకునే పుణ్యాత్ముల లోకాలు నాకు దక్కవు. సైంధవుణ్ణి రేపు కనుక నేను చంపకపోతే తల్లిని చంపిన వారు, తండ్రిని చంపిన వారు పొందే పాపం నాకు వస్తుంది. గురు భార్యను అవమానించిన వారు, ఎప్పుడూ చాడీలు చెప్పేవారు, సాధువుల పట్ల అసూయపడే వారికి లభించే పాపం నాకు వస్తుంది. అంటే ఈ పాపాలన్నీ చేయకూడదని ఇక్కడ వ్యాస భగవానులు మనకు హెచ్చరిస్తున్నాడు. నిందలు వేసేవారు, తాకట్టు సొమ్మును అపహరించేవారు పొందే పాపాన్ని నేను పొందుతాను. పాయసము, పిండి వంటలు మొదలైన ఆహార పదార్థాలను దేవతలకు నైవేద్యం పెట్టకుండా తినేవారికి వచ్చే పాపం నాకు వస్తుంది. అంటే అట్లా చేయకూడదు అని. వేదాధ్యయనం చేసిన నియమనిష్టలు కలిగిన విప్రుణ్ణి, పెద్దలను, సాధువులను, గురువులను అవమానించిన వాడు ఏ లోకాలకు వెళతాడో నేను జయత్రుడిని చంపకపోతే ఆ లోకాలకు నేను వెళతాను. విప్రుణ్ణి, గోవుని, అగ్నిని కాళ్లతో తన్నినవాడు ఏ గతిని పొందుతాడో నేను ఆ దుర్గతిని పొందుతాను. అతిథిని నిరాశపరిచి వ్యర్థంగా త్రిప్పి పంపేవాడికి, అబద్ధాలు పలికేవాడికి ఏ పాపం వస్తుందో
సైంధవుణ్ణి చంపకపోయినట్లయితే నాకు ఆ పాపం వస్తుంది. మోసం చేసేవారికి, ఆత్మహత్య చేసుకునే వారికి, మిథ్యారోపణలు చేసేవారికి ఏ గతి పడుతుందో జయద్రథుడిని చంపకపోతే నాకు ఆ గతి పడుతుంది. సేవకులకు, భార్యాపుత్రులకు ఆశ్రయించిన వారికి అన్నం పెట్టకుండా తానొక్కడే మృష్టాన్నాన్ని భుజించే నీచులకు కలిగే ఘోరమైన గతి జయద్రథుడిని చంపకపోతే నాకు కలుగుతుంది. ఎన్ని ప్రతిజ్ఞలు చేశాడు. శ్రాద్ధ కార్యంలో సహాయం చేయకుండా ఉండేవాడికి, అనర్హులకు లభించే పాపాన్ని నేను పొందుతాను. కృతజ్ఞుడికి, యజమానిని నిందించేవాడికి లభించే దుర్గతిని నేను పొందుతాను. భుంజానానాంతు సవ్యేన భుంజానానాంతు సవ్యేన ఉత్సంగే చాపి ఖాదతాం ఉత్సంగే చాపి ఖాదతాం పాలాస మాసనం చైవ తిందుకైర్ దంతధావనం తిందుకైర్ దంతధావనం ఏ చావర్జయతాం లోకాక ఏ చావర్జయతాం లోకాక స్వపతాంచ తతోషసి స్వపతాంచ తతోషసి. జయద్రథుడిని కనుక నేను చంపకపోతే ఎడమ చేతిలో తినేవారు, ఒడిలో పెట్టుకొని తినేవారు, ఒడిలో పెట్టుకొని తినకూడదు. ఎడమ చేయి ఒకవేళ కుడి చేయి లేకపోతే తినవచ్చు. ఒడిలో పెట్టుకొని, చాలామంది ఒడిలో పెట్టుకొని తింటారు. తట్టలో అన్నం పెట్టుకొని ఒడిలో పెట్టుకొని తింటారు. అది చాలా పాపం. అది మోతుక కర్రల ఆసనం మీద కూర్చోవటం, తుమికి పుల్లలతో పళ్ళు తోముకోవటం మానని వారు ఏ ఏ నరకాలను వెళతారో ఆ నరకాలకు నేను వెళతాను. అంటే ఇటువంటి పుల్లలతోనే తోముకోవాలని ఉంది. ఇష్టం వచ్చిన పుల్లలతో తోముకోకూడదు పళ్ళను. వేదధ్వని వినిపించని గ్రామంలో 6 నెలలు నివసించిన వారు, శాస్త్రనింద చేసేవారు, పగల నిద్రపోయేవారు, ఇళ్లకు నిప్పి పెట్టేవారు, విషప్రయోగం చేసేవారు, అతిథి సత్కారాలు, అగ్ని కార్యాలు చెయ్యని వారు పొందేటువంటి పాపాన్ని పొందుతాను. చూసారా ఎంత జాగ్రత్తగా చెప్పాడు. ఇవన్నీ ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి చాలా జాగ్రత్తలు ఇవంతా కూడా. ఈ రాత్రి గడిచి తెల్లవారి తర్వాత నేను జయద్రథుడిని కనుక చంపకపోతే నేను చెప్పినవి ఇంకా చెప్పకుండా ఉన్నవి ఏమైనా ఉంటే వాటిని కూడా పొందుతాను. ఇంతవరకు పుస్తకంలో ఉండేదంతా చెప్పేశాడు. నేను ఇంకొక ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాను, వినండి. ఒకవేళ ఆ పాపి అయిన జయద్రథుడు చావకుండానే సూర్యుడు అస్తమిస్తే నేను అక్కడే జ్వలిస్తున్న అగ్నిలోకి ప్రవేశిస్తాను. అప్పుడు కృష్ణుడు ఆదుకోవాల్సి వస్తుంది. పాపం రాక్షసులు, దేవతలు, మనుష్యులు, పక్షులు, నాగులు, పితృదేవతలు, పిశాచరులు, బ్రహ్మఋషులు, దేవఋషులు, చరాచర జగత్తు దానికంటే పరమైనది ఏదైనా సరే అది నా శత్రువును రక్షించలేదు. ఆ సైంధవుడు అభిమన్యుడికి శత్రువు. అతడు పాతాళంలో దాగిన, అంతటికంటే లోతుకు వెళ్ళిన, ఆకాశం, దేవనగరం, దైత్యుల పట్టణం ఎక్కడికి వెళ్ళినా సరే వదలను. తెల్లవారుగానే అతడి శిరస్సును 100 బాణాలతో తప్పకుండా నరికేస్తాను. అలా అర్జునుడు గాంధీవాన్ని ఎడమవైపుకు కుడివైపుకు తిప్పుతూ టాంకారం చేశాడు. ఆ ధ్వని అన్ని శబ్దాలను మించిపోయి ఆకాశాన్ని తాకింది. అంత పెద్దగా మ్రోగింది. అలా అర్జునుడు ప్రతిజ్ఞ చెయ్యగానే కృష్ణుడు పాంచజన్య శంఖాన్ని పూరించాడు. అర్జునుడు కోపించి దేవదత్తాన్ని పూరించాడు. కృష్ణుడు పూరించిన పాంచజన్యం పెద్ద శబ్దంతో పాతాళం, ఆకాశాన్ని కంపింపజేసింది. దిక్పాలకులతో సహా సమస్త జగత్తును ప్రళయకాలంలో లాగా కంపింపజేసింది. ఆ సమయంలో వాద్యఘోషలు మ్రోగాయి. పాండవ వీరులు సింహనాదాలు ప్రతిధ్వనించాయి. అప్పుడు భీముడు ఇలా అన్నాడు, ఓ అర్జున,
ఇక దుర్యోధనుడు బంధువులతో స్నేహితులతో సహా చనిపోయినట్లే. నీ ప్రతిజ్ఞలోనూ కృష్ణుడి యొక్క శంఖధ్వనితోనూ వాడిక లేడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 74వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు. ఓ పాండవులారా, పాండవులు జయాన్ని కోరుకుంటూ చేసిన ఆ సింహనాదాలు చారులు విన్నారు. వారు వెంటనే వచ్చి దుర్యోధనుడికి చెప్పారు. ఆ మాటలు విని దుర్యోధనుడు వెంటనే పైకి లేచి నిలబడ్డాడు. ఎంతో దుఃఖించాడు. శోకసాగరంలో మునిగిపోయాడు. ఎన్నో విధాలుగా ఆలోచించుకుంటూ రాజుల వద్దకు వెళ్ళాడు. రాజుల ఎదుట దుఃఖించాడు. ఆ మాట విని అప్పుడు జయత్రథుడు అర్జునుడికి భయపడ్డాడు. సిగ్గుతో కుంచుకుపోతూ ఇలా అన్నాడు. ఇంద్రుడి వల్ల అర్జునుడు పుట్టాడు. అతడిప్పుడు నన్నొక్కడినే యముడు వద్దకు పంపాలని కోరుకుంటున్నాడు. నాకింకా బ్రతకాలని ఉంది కనుక ఇప్పుడే నేను నా రాజ్యానికి వెళుతున్నాను, పరిగెత్తిపోతాను నేను అంటాడు. లేకపోతే ఓ రాజులారా, మీరంతా అస్త్ర విద్యలో అతడికి సాటి వచ్చేవారు కనుక అర్జునుడి లక్ష్యంగా చేసుకోండి. అతడి నుంచి నన్ను రక్షించండి, నాకు అభయాన్ని ఇవ్వండి అని చాలా భయపడుతున్నాడు. లేకపోతే నేను పరిగెత్తిపోతానంటున్నాడు. ద్రోణ, దుర్యోధన, కృప, కర్ణ, బాహ్లీకులు, దుశ్శాసనుడు మొదలైన వారు నన్ను యముడి బారి నుండి రక్షించగలరు. మీరంతా శక్తిమంతులు. అయ్యో, నన్ను చంపాలనుకుంటున్న అర్జునుడి నుండి మీరందరూ కలిసి నన్ను రక్షించండి. ఓ రాజులారా, పాండవుల హర్షనాదాలు విని నాకు మహాభయం పుడుతోంది. మరణానికి చేరువైన వాడిలాగా నా శరీరం అంతా నిర్వీర్యమైపోతోంది. నాకు బలమే లేదు. అర్జునుడు నన్ను నిశ్చయంగా చంపటానికే ప్రతిజ్ఞ చేశాడు. పాండవులు విచారించవలసిన సమయంలో విచారించటం లేదు. ఆనందంతో అరుస్తున్నారు. న్యాయంగా ఇప్పుడు ఏడసాల వాళ్ళు ఎందుకో ఏడ్చుకోకుండా వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. అర్జునుడి ప్రతిజ్ఞను దేవత కానీ గంధర్వులు కానీ మార్చలేరు. అసురులు, ఉరుగులు, రాక్షసులు కూడా మార్చడానికి ఉత్సాహం చూపించరు. ఇక రాజుల సంగతి చెప్పేదేముంది, వారేమీ చేయలేరు. కాబట్టి ఓ రాజులారా, నేను నా రాజ్యానికి వెళ్ళిపోతాను. నాకు అనుమతి ఇవ్వండి, కొంచెం సంధి ఇవ్వండి, చాలు పరిగెత్తిపోతాను. మీకు శుభమవుగాక. మీరంతా పోట్లాడండి, మీరంతా గెలిచండి, నే మాత్రం ఉండను పోయి. పాండవులకు నేను కనిపించకుండా వెళ్ళిపోతాను అని భయంతో ఇలా నానా రకాలుగా ఏడ్చాడు. అప్పుడు దుర్యోధనుడు బాగా ఆలోచిస్తూ ఆ సైంధవుడితో ఇలా అన్నాడు. ఓ సింధురాజా, భయపడకు. నువ్వు రాజులందరి మధ్యలో ఉన్నావు. అలాంటి నిన్ను ఎవరు చంపగలరు? చంపలేరు. నేను సూర్యుని కొడుకునైనా కర్ణుడు, చిత్రసేనుడు, వివింశతి, భూరిశ్రవుడు, శల్యుడు, వృషసేనుడు, సత్యవ్రతుడు నిన్ను రక్షిస్తారు. వికర్ణుడు, దుర్ముఖుడు, దుశ్శాసనుడు, సుబాహుడు, కాళింగుడు నిన్ను రక్షిస్తారు. ద్రోణుడు, అశ్వత్థామ, శకుని, ఇంకా ఇతర రాజులు అనేక మంది సైన్య సహితంగా నిన్ను రక్షిస్తారు. నీ రక్షణకై మేమంతా నిన్ను అనుసరిస్తాం. నీ మనస్సులోని చింతను విడిచిపెట్టు. మేమంతా ఉన్నాం కనుక భయాన్ని విడిచిపెట్టు. ఓ సింధురాజా, నువ్వు స్వయంగానే రతిక శ్రేష్ఠుడు, వీరుడు. అలాంటి నువ్వు పాండవులకు ఎందుకు భయపడుతున్నావు? ఓ సైంధవ, నా 11 అక్షోహిణుల సైన్యం నీ రక్షణ కోసం సన్నద్ధమై ఉంది. అది నిన్నే రక్షిస్తుంది. అర్జునుడితో యుద్ధం చేస్తుంది కనుక భయపడకు అన్నాడు. ఆ మాటలతో సైంధవుడు ఓదార్పు చెందాడు. తర్వాత సైంధవుడు దుర్యోధనుతో కలిసి ఆ రాత్రి ద్రోణుడి వద్దకు వెళ్ళాడు. దుర్యోధనుడు ద్రోణుడి పాదాలను తాకి నమస్కారం చేసి దగ్గరగా కూర్చొని ఇలా అన్నాడు. ఓ గురుదేవా, అర్జునుడి లాగానే నేను కూడా
దూరానికి బాణం వేసి లక్ష్యాన్ని ఛేదిస్తాను. అతడిలాగానే నాకు హస్తలాగం ఉంది. అయితే మా మధ్య ఏం తేడా ఉందో చెప్పండి. నాకు అర్జునుడికి గల విద్యా విశేషాన్ని ఉన్నది ఉన్నట్లుగా నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి చెప్పండి అని అడిగాడు. అప్పుడు ద్రోణుడు ఇలా చెప్పాడు, నాయనా, నేను నీకు అర్జునుడికి సమంగానే విద్య నేర్పాను. అయినా అర్జునుడు సంపూర్ణంగా దివ్యాస్త్రాలను పొందాడు, తీవ్రంగా అభ్యాసం చేశాడు. దానివల్ల అర్జునుడు నీకంటే అధికుడు. అయినా పర్వాలేదు, నేనున్నాను. నువ్వు పార్థుడికి భయపడాల్సిన పని లేదు. ఆ భయం నుండి నేను నిన్ను రక్షిస్తున్నా, ఇందులో సందేహం లేదు. యుద్ధం చేయి, నీ ధర్మాన్ని నువ్వు పాటించు, తాత తండ్రుల మార్గాన్ని అనుసరించి యుద్ధం చేయి. నువ్వు కూడా వేదాలను చక్కగా చదువుకున్నావు, హోమాలు చేశావు, అనేక యజ్ఞాలు ఆచరించావు. మృత్యువు నీకు భయంకరమైనది కాదు కనుక భయపడకు. బాహుబలంతో సంపాదించుకున్న దివ్యమైన అత్యుత్తమైనటువంటి లోకాలను నువ్వు పొందుతావు. ఏం పర్వాలేదు, నా చచ్చిపోతే నువ్వు మంచి లోకాలు పొందుతావులే నాయన. అందుచేత ధైర్యంగా పోరాడు. కౌరవులు పాండవులు అనిత్యులే. వృష్ణివంశీ ఇదంతా ముందుగా చెప్పారు వీళ్ళు. వృష్ణివంశీయులు ఇతర మానవులు అనిత్యులే. పుత్రుడితో పాటు నేను కూడా అనిత్యుడినే. ఇది నిజం, తెలుసుకో. ఎవరూ శాశ్వతం కాదు నాయన. మనందరినీ కాలుడు వంతుల వారిగా లాక్కొని పోతాడు. ఇప్పుడు కాకపోతే రేపు లాక్కొని పోతాడు, రేపు కాకపోతే ఎల్లుండి లాక్కొని పోతాడు. అంతేకాని కాలుడు మాత్రం విడిచిపెట్టాడు. కర్మలు ఆచరిస్తూ ఉండగానే పరలోకాన్ని చేరుకుంటాం. ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో, తాపసులు తపస్సు చేసి పొందే పవిత్రమైన లోకాలను క్షత్రియ వీరులు క్షాత్రధర్మాన్ని ఆచరించి పొందుతారు. వాటిని నువ్వు పొందు అని ద్రోణాచార్యుడు ఓదార్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.